ఎక్కడికి అర్జున్? ఆఫీస్కి వెళ్తున్నావా? లేదమ్మా, ఈ రోజు నుంచి కొన్ని ముఖ్యమైన పనులకి శ్రీకారం చుట్టబోతున్నాను. మనవడా, నీ శ్రీకారం చుట్టే పని నీ శ్రీమతిని ఆకట్టుకోవడానికేగా? అవునానమ్మా, ఇక నుంచి నా ముందున్న లక్ష్యం ఒక్కటే. నా కావేరి నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయాలి. అతి త్వరలోనే కోడలిగా ఈ ఇంటికి తీసుకురావాలి. అమ్మా, ఇప్పుడున్న హీట్ మూమెంట్లో కావేరి నాకు దగ్గర అవ్వడం కొంచెం కష్టమైన పనే. అందుకే నేను ఒకటి ప్లాన్ చేశాను. కావేరిని నా వైపుకి తిప్పుకోవడం కంటే ముందు కావేరి ఫ్యామిలీకి నేను దగ్గరైపోతాను. అవునమ్మా, నేను వాళ్ళకి దగ్గరయ్యానంటే ఆటోమేటిక్గా కావేరితో ఎలాగోలా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఆ తర్వాత మెల్లగా తనకి నా మీద నా కోపాన్ని కూడా దూరం చేయొచ్చు. వెరీ గుడ్ అర్జున్. కావేరికి ఇష్టం లేకపోయినా ఈ సమయంలో ఆ కుటుంబానికి మన కుటుంబం ధైర్యాన్నివ్వాలి కూడా. ఇది మన అవసరం కాదు, బాధ్యత. మనవడా, అక్కడ నువ్వు కావేరి ఫ్యామిలీకి దగ్గరవుతూ కావేరిని దగ్గర చేసుకునే ప్రయత్నంలో ఉండు. నేను శివని స్నేహని కలిపే ప్రయత్నంలో ఉంటాను. పద పద, నీతో పాటు నేను వస్తాను. వస్తా బోనా? రా రారా. భగవంతుడా, అంతా శుభంగా జరిగేలా చూడు తండ్రి. నా ఇంటి దీపాన్ని త్వరగా ఇంట్లోకి తీసుకురా. మెల్లగా. మెల్లగా. హలో శివ, ఎలా ఉన్నావు? ఇంకా చావలేదు, నీ దయ వల్ల. ఇదిగో ఈ పరిస్థితుల్లో ఉన్నాను. శివ ప్లీజ్, జరిగిందేది మనసులో పెట్టుకోకు. ఐఎమ్ సో సారీ. అంటే సారీ చెప్పేస్తే నాకు తగిలిన గాయాలు పోతాయా? నువ్వు కావేరికి చేసిన అవమానం గౌరవంగా మారుతుందా? అది కాదు శివ. కాదేంటి కాదు? నేను మాట్లాడుతుంది అబద్ధమా? నువ్వు చేసింది అబద్ధమా? ప్రియా అనే ఒక దుర్మార్గురాలి మాట నమ్మి మీ కుటుంబానికి మేలు చేయడానికి వచ్చిన కావేరిని ఎంత అవమానించావు, ఎలాంటి మాటలు మాట్లాడి బాధ పెట్టావు. దేవతలాంటి మనసున్న కావేరి వ్యక్తిత్వాన్ని తప్పుడు మనిషి అంటూ అవమానించావు. హే, అసలు నువ్వు మనిషివేనా? నీ కోసం, నీ కుటుంబం కోసం కావేరి ఇంతవరకు ఎంతో చేసింది. ప్రియా చేసిన దారుణాలను, నువ్వన్న దారుణమైన మాటల్ని కూడా భరించింది. ఇంకా భరించే అవసరం కావేరికి లేదు. నీ వల్ల చెడ్డ పేరు తెచ్చుకునే కర్మ మా కుటుంబానికి లేదు.
మిస్టర్ అర్జున్, నేను చాలా మర్యాదగా చెప్తున్నాను, ముందు వెళ్ళిపో ఇక్కడి నుంచి. మీకు మాకు మధ్య ఇక ముందు కూడా ఎటువంటి సంబంధాలు ఉండకూడదు. వెళ్ళిక్కడి నుంచి. శివ, జరిగిన దాని గురించి ఇప్పుడెందుకు బిడ్డ మాట్లాడు? వాళ్ళు కూడా ఏదీ కావాలని చేయలేదు కదా. శివ, హాస్పిటల్లో ఈ పరిస్థితుల్లో ఉన్న నీకోసం ముందుకొచ్చి పైసలు ఇచ్చింది కూడా వీళ్లే బిడ్డ. డబ్బులు ఇచ్చారంటే ఎవరి కోసం ఇచ్చారు అత్తయ్య? వీళ్ల వల్లే కదా నేను ఇలా హాస్పిటల్ పాలైంది. వీళ్ల వల్లే కదా మనం ఈరోజు ఇన్ని ఇబ్బందులు పడుతుంది. వాటన్నిటి గురించి ఇప్పుడు డబ్బులు ఇచ్చారని మర్చిపోవాలా? ఎలా అత్తయ్య, ఎలా మర్చిపోను? చూడు అర్జున్, మీరిచ్చిన ఏ ఒక్క రూపాయి మాకు అక్కర్లేదు. ప్రతి పైసాకి వడ్డీతో సహా త్వరలోనే తిరిగిచ్చేస్తాను. ఇంకెప్పుడు నువ్వు మా ఇంటి వైపు రాకూడదు. మా కావేరితో ఎప్పట్లాగా మాట్లాడకూడదు. ఇదే నేను నీకు చెప్పే ఫైనల్ మాట. హద్దు మీరి మర్యాద పోగొట్టుకోవద్దు. వెళ్ళిపో. కావేరి, పద. అమ్మా, మీరు వెళ్ళటానికి క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ కిందనే ఉంది, మీరు వెళ్ళండి. నువ్వు రావా బిడ్డ? నేను శివగారికి బ్లడ్ ఇచ్చిన ఫ్రెండ్ని కలిసి వస్తాను. తను పక్కనే ఉంది. గట్లనే.